హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నియోఫైల్ డిజైన్స్. ఈ వీడియోలో కొలత బ్లౌజ్ని వాడి బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఎప్పుడైనా బ్లౌజ్ పీస్ని ఓపెన్ సైడ్ అనేది మనకి ఎదురుగా ఫోల్డ్ చేసినది మడత ఉన్నది మన వైపుకి ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు కింద వైపున హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటాయేమో చూసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ కటింగ్ చేసుకోవాలి. ఇలాగా కుడి వైపున ఫస్ట్ వేలు వెడల్పుతోటి అంటే ఒక 1/2 ఇంచు తోటి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది మనకి కింద పైపింగ్ కోసం. ఇలా డ్రా చేసిన తర్వాత మన బ్లౌజ్ని ఇలాగ మడత పెట్టి మనకి బ్యాక్ నెక్ ఎక్కడైతే ఫోల్డ్ అయ్యిందో ఇది ఈ ఫోల్డింగ్ మీదకి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఈ కిందది మనం డ్రా చేసిన లైన్ మీదకి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చివర ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్కి వెనక వైపున డాట్స్ ఉంటాయి. ఈ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఈ కింద మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలానే పట్టుకొని ఇక్కడ షోల్డర్ హ్యాండ్స్ జాయింట్ ఉంటుంది కదా, ఈ హ్యాండ్స్ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది మనకి మన కరెక్ట్ నడుము సైజ్. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఎలా అయితే ఉందో అలానే ఉంచి పైన ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది హైట్ లైన్. ఈ హైట్ లైన్ అయిపోయిన తర్వాత ఈ షోల్డర్ జాయింట్ ఫస్ట్ షోల్డర్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా ఒక మార్కింగ్ చేసుకున్నాము అని మనకి అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఖర్చు కోసం కావాలి. అందుకని ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచు ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచు యాడ్ చేసి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇవేమో ఒరిజినల్వి, ఇదేమో ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నది ఖర్చుతో కలిపి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ నెక్ కోసం ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు ఒక మార్కింగ్ చేసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తోటి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ లైన్స్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా డ్రా చేసాం కదా, ఆ లైన్స్ అన్నిటిని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఏ నెక్ షేప్ అయితే కావాలో ఆ నెక్ షేప్ని ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇటు సైడ్ మనం కరెక్ట్ సైజ్ పెట్టుకున్నాం కదా, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసి ఈ లైన్స్ని డ్రా చేయాలి. ఇప్పుడు మనం షోల్డర్ కర్వ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. షోల్డర్ కర్వ్ కోసం ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేసి ఈ లైన్లో ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఈ లైన్ ఉంది కదా, మనకి 6 ఇంచెస్ వచ్చింది. దీంట్లో సగం ఎంతనో చూసి అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్కి రౌండ్ వచ్చేలాగా ఇలా ఒక సర్కిల్ డ్రా చేయాలి. ఇలా ఒక కర్వ్ డ్రా చేయాలి. అంటే మన బ్యాక్ సైడ్ మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇలాగ మనం బ్యాక్ సైడ్ కటింగ్ చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇవి కరెక్ట్గా సెంటర్కి పట్టుకొని ఇలాగ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి డాట్స్ వస్తాయి బ్యాక్ సైడ్. ఈ కొలత బ్లౌజ్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత హైట్ ఉందో చూసుకోవాలి. 4 ఇంచుల హైట్ ఉంది అంటే మనం 1/2 ఇంచ్ లైన్ పెట్టాం కదా, దాని దగ్గర నుంచి 4 ఇంచుల హైట్ ఉండేలాగా మార్క్ చేసుకొని ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు కూడా మార్క్ చేసుకోవాలి. మనం ముందే 1 ఇంచు ఎక్స్ట్రా వదిలాం కదా డాట్స్ కోసం, వాటికి ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ సైడ్ డాట్స్ పెట్టుకుంటాము. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి ఒక్కసారి ఇలా ట్యాప్ చేస్తే వెనుక వైపున ఇలా తడితే మార్కింగ్ అనేది ఇటు సైడ్ కూడా పడుతుంది. దాన్ని ఇలా మార్క్ చేసుకోవడమే. అంతే, ఇలా మన బ్యాక్ సైడ్ కంప్లీట్ మార్కింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ రైట్ సైడ్లో బ్యాక్ పార్ట్ కట్ చేసాము కదా, ఈ ఎడమ వైపున హ్యాండ్స్ కట్ చేయాలి. దానికోసం
ఈ ఓపెన్ సైడ్ ఇలానే ఉంచాము, ఫోల్డెడ్ సైడ్ ఇలానే ఉంచాము. దీన్ని ఇంకొకసారి ఇలా మడత వేయాలి. కింద ఫస్ట్ ఇక్కడ కూడా ఒక పావించి ఇలాగా లైన్ డ్రా చేసుకోవాలి కింద పైపింగ్ కోసం. కొలత బ్లౌజ్ తీసుకొని ఈ ఓపెన్ సైడ్ అనేది ఈ లైన్ మీదకి వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి. ఈ జాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. దానికంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా, ఎందుకంటే ఖర్చు కోసం ఇలా ఎక్స్ట్రాగా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. అలానే ఇక్కడ బ్లౌజ్ ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో ఇక్కడ ఇలా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తోటి మార్క్ చేసుకోవాలి. అంతే. ఇలా మనం మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత మనం బ్లౌజ్కి ఎక్స్ట్రా ఖర్చు ఎంతైతే పెట్టామో హ్యాండ్స్కి కూడా అంతే ఖర్చు ఎక్స్ట్రాగా పెట్టాలి. ఇక్కడ నుంచి మనకి 2 ఇంచులు రావాలి, కానీ మనకి 1.5 ఇంచు క్లాత్ మాత్రమే మిగిలింది. ఎక్స్ట్రా మనం తర్వాత కుట్టేటప్పుడు పక్కన ఖర్చు వేసుకోవచ్చు. కింద వైపున కూడా 2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి. ఇలాగ ఈ రెండింటిని జాయిన్ చేసేయాలి. అంతే. ఇలాగ మనం హ్యాండ్ షేప్ని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ని మెజర్మెంట్స్ తోటి ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి ఎలా డ్రా చేయాలి అన్న అర్థం కాకపోతే ఎలా డ్రా చేయాలి అనేది కంప్లీట్గా ఆల్రెడీ వీడియో చేసి ఛానల్లో పోస్ట్ చేసింది, అది చూడండి. ఇలాగ హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ కట్ చేసుకోవాలి. ఎడమ వైపున హ్యాండ్స్ కట్ చేసాము, రైట్ సైడ్ ఏమో బ్యాక్ పార్ట్ కట్ చేసాము. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేయాలి. అంటే ఇప్పుడు ఓపెన్ సైడ్ అనేది మన వైపుకు ఉండాలి, ఫోల్డెడ్ సైడ్ అనేది అటువైపుకి ఉండేలాగా మనం తిప్పుకోవాలి. దీనిపైన ఫ్రంట్ సైడ్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం మనం బ్యాక్ పార్ట్ని యూస్ చేస్తాము, ముందుగా కట్ చేసిన బ్యాక్ పార్ట్ని. దీన్ని ఇలా కానీ పెడితే స్ట్రైట్ కటింగ్ అంటారు, ఇలా క్రాస్గా పెడితే క్రాస్ కటింగ్ అంటారు. నేను స్ట్రైట్ కటింగ్ చేస్తున్నాను దీనికి. మన బ్యాక్ సైడ్కి కింద నుంచి 2 ఇంచులు మార్క్ చేసుకొని మనం 1/2 ఇంచ్ లైన్ పెట్టాం కదా, దాని నుంచి 2 ఇంచులు ఫస్ట్ మార్క్ చేసుకోవాలి 2 వైపులా. మార్క్ చేసి ఇక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేయాలి లోపల వైపుకి. ఇట్లానే స్ట్రైట్గా పెట్టాలి అనేం లేదు, క్రాస్గా కూడా పెట్టుకోవచ్చు. మనం ఇలా తిప్పుకుంటూ క్లాత్ సరిపోయేలాగా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ముందు దీని చుట్టూ బయట అవుట్లైన్ అంతా డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత నెక్ మాత్రం డ్రా చేయకూడదు, ఇలాగ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం ఏం చేయాలంటే ముందు దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి స్ట్రైట్గా. నెక్ కోసం కొలత బ్లౌజ్ ఉంది కదా, దాన్ని తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ తీసుకున్నంత డీప్ నెక్ ఫ్రంట్ సైడ్ తీసుకోం కదా, దానికోసం. బ్యాక్ సైడ్ ఇక్కడ మనం ఖర్చు కోసం వదిలేసాం కదా, ఆ పాయింట్ దగ్గర నుంచి ఖర్చు లైన్ ఉంది కదా, ఈ ఖర్చు లైన్ పైన దీన్ని పెట్టుకొని ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్ డ్రా చేసి ఈ 2 లైన్స్ని ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. కావలసిన నెక్ షేప్ని డ్రా చేసుకుంటాము. ఇక్కడ మనకి ఏదైతే సెంటర్ పాయింట్ ఉంటుందో అక్కడ ఇలాగా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్క్ చేసి ఇలా ఒక లైన్ డ్రా చేయాలి. ఈ డ్రా చేసి దీన్ని ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి, దీనికి కలిపేసుకోవాలి. ఇది మనం ఫ్రంట్ సైడ్ లోతు కోసం ఇది కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కొంచెం లోతు సెంటర్ నుంచి ఒక 1/2 ఇంచు లోతు లైన్ డ్రా చేసి దాన్ని కట్ చేసుకుంటాము. ఇప్పుడు నెక్ షోల్డర్ అయిపోయింది. కింద డాట్స్ కోసం ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మన కొలత బ్లౌజ్ని ఈ ఖర్చు పైన పెట్టుకోవాలి. ఇక్కడ మనకి సెంటర్ డాట్ ఉంటుంది ఒకటి. ఈ సెంటర్ డాట్ ఇలా సాగదీస్తే ఆ సెంటర్ డాట్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. దానికంటే ఒక 1/2 ఇంచు కిందకి. మనం ముందుగా 2 ఇంచుల లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఫస్ట్ 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి, ఇటువైపు 1 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం ఇక్కడ డాట్స్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే
కాజా పట్టి నుంచి డాట్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోవాలి. 3 ఇంచులు ఉంది. ఇక్కడ నుంచి 3 ఇంచులు వచ్చేలాగా ఇలా ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇలాగా 3 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ పాయింట్ని కూడా జాయిన్ చేయాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొలత బ్లౌజ్ ఉంది కదా, దీన్ని బట్టి మనం ఫ్రంట్ సైడ్ డాట్స్ ఎలా మార్క్ చేయాలో చూద్దాం. ముందుగా మనం ఇలా ఉన్నదాన్ని, ఇది ఉంది కదా, దీన్ని సెంటర్కి ఇలా మడుచుకోవాలి. నెక్ సైడ్ మడుచుకొని ఎక్కడైతే మార్కింగ్ వస్తుందో దానికంటే 1/2 ఇంచు కిందకు వచ్చేలాగా ఇలాగా మార్క్ చేయాలి. మనం ఆల్రెడీ కొలత బ్లౌజ్లో ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు ఉంది అని చూసాం కదా, ఆ 3 ఇంచుల దగ్గర నుంచి ఎంత మార్క్ చేసుకోవాలి డాట్స్ కోసం అనేది, ఇక్కడ డాట్ అనేది ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలి. ఇక్కడ డాట్ అనేది 1.5 వెడల్పు ఉంది. అంటే ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి ఒక మార్కింగ్, మళ్ళీ అక్కడి నుంచి 1.5 ఇంచుకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2.5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 ఇంచులు డాట్స్ హైట్ తీసుకోవాలి. ఈ రెండింటిని కలిపేయాలి. ఇది మనకి సెంటర్ డాట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సైడ్ డాట్ అనేది ఎంత హైట్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది కూడా 2.5 ఇంచులు ఉంది. ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు మార్క్ చేసి వీటికి కూడా జాయిన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా రాలేదు అంటే ఈ 2 స్టిచ్ చేసిన తర్వాత ఈ థర్డ్ డాట్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే ఫస్ట్ ఈ రెండింటిని జాయిన్ చేయాలి. చేసి ఇక్కడ నుంచి ఇక్కడకు సెంటర్ పాయింట్ ఏదో చూసుకోవాలి. ఇలా ఒక సెంటర్ పాయింట్ని ఇలానే పొడిగించాలి. ఇలా కలుపుకోవాలి రెండింటిని. ఇలా కలిపిన తర్వాత ఈ పాయింట్ని దీంట్లో సెంటర్ పాయింట్ని ఇలా జాయిన్ చేయాలి. ఇక్కడ వరకు మళ్ళీ మనం డాట్స్ పెట్టుకోవాలి. ఇలాగా 3 డాట్స్ రెడీ చేసుకున్నాము. అంతే, మన ఫ్రంట్ సైడ్ డాట్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ కింద పట్టి ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. దీన్ని ఇలానే పెట్టుకొని ఇది మనకేమవుతుంది, ఇది ఇలా ఫోల్డ్ అయ్యి ఇక్కడ కుట్టు పడుతుంది. ఇలాగ కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా ఉంది అనుకుందాం. ఇప్పుడు దీని చుట్టూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రాగానే డ్రా చేసుకుంటాము. ఫస్ట్ దీని కింద ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఈ హైట్ అనేది ఇక్కడ చూసుకుంటాము. ఇది ఎంత హైట్ ఉందో చూసుకోవాలి. ఇది 2.5 ఇంచుల హైట్ ఉంది. కింద ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలితే 2.5 ఇంచు హైట్ పెట్టుకోవాలి. 2.5 ఇంచు హైట్ వదిలేసి దీన్ని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటాము. ఇలాగ మనం ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. అంతే, ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం వీటిని కట్ చేసుకోవాలి. ఏదో ఒక మార్కింగ్ చేసుకోవాలి గుర్తుకి, ఇది ఖర్చులోకి వెళ్ళే సైడ్ అని గుర్తుండడానికి. అంతే, ఇలాగ మనం పట్టి కూడా రెడీ చేసుకున్నాము. ఇలా మనం బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాం. ఇది ఏ సైజ్ అయినా పర్వాలేదు, మనకి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే ఒక బ్లౌజ్ తీసుకుంటే చాలు. ఇది ఏ సైజ్ అయినా మనకి సంబంధం లేదు. ఇదే ప్రాసెస్లో మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.